గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన చేరింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఈసీ రిజర్వ్ చేసింది. సందర్భంగా జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కు ఈసీ లేఖ రాసింది. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్. స్వామి, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. 2014 నుంచి కూడా జనసేన సంబంధించి సింబల్ ఉన్నప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో తగిన ప్రజల నుంచి తగిన ఆదరణ లేకపోవడం, కేవలం ఒక స్థానంలోనే గెలుపొందిన నేపథ్యంలో ఎన్నికల సంఘం గాజు గ్లాసు యూనివర్సల్ గా అందరికీ కేటాయించే విధంగా మార్పు చేసింది. దీనికి సంబంధించి అప్పట్లో పవన్ కళ్యాణ్ తరఫున న్యాయవాది పోరాటం చేసినప్పుడు కూడా ఆ యూనివర్సల్ సింబల్ గానే మారింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి తరఫున బండ్ల పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించిన 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో 100% స్ట్రైక్ రేట్ తో దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి విధులు సాధారణంగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా గాజు గ్లాసు గుర్తును జనసేన కేటాయిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గుర్తులు కేటాయిస్తున్నట్టు లేఖ కూడా పంపినట్టు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా పూర్తిగా గాజు గ్లాసు గుర్తులు జనసేన పార్టీ మాత్రమే ఏకైక సింబల్ గా పరిగణిస్తారు. ప్రతి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తిస్తారు. దాన్ని స్వతంత్ర అభ్యర్థులకు కానీ ఇతర పార్టీలకు కానీ కేటాయించే అవకాశం లేదు. ఇది మంచి పరిణామని జనసేన పార్టీ మరింత ప్రజల్లోకి వెళ్లే విధంగా, భవిష్యత్తులో మంచి ఆదరణ పొందే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో కూడా పార్టీ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.